జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. లీడర్ మావయ్య గారు, ఏంటమ్మా? నేను పెళ్లి వాళ్లతో అలా మాట్లాడడం మీకు తప్పనిపించినట్టుంది. తప్పు ఎవరిది కాదమ్మా, ఆ దేవుడిదే. ఆ దేవుడిదే అంతా తప్పు. అచ్యుతాన్ని తీసుకెళ్లిపోయాడు, భాగ్యలక్ష్మిని ఒంటరిదాన్ని చేశాడు. అయ్యో, భాగ్యలక్ష్మి ఒంటరిదలా అవుతుంది లీడర్ మావయ్య గారు. నేను లేను. ఎందుకు లేవమ్మా, ఉన్నావు. అందుకేగా పిల్లల్ని నీతో పాటు వైజాగ్ తీసుకెళ్తున్నావటగా. ఓ, తెలిసిపోయిందా? నేనే ఆ విషయం మీకు చెప్దామని వచ్చాను. నరేంద్ర చెప్పాడు. చెప్పాడా దరిద్రుడు? పోనీలే, నాకు శ్రమ తప్పింది. వాళ్ళకెవరున్నారు ప్లేడర్ మావయ్య గారు? మేము తప్ప. మాకెవరున్నారు? వాళ్ళు తప్ప. అసలే మావయ్య గారు మాట తీసుకున్నారు, భాగ్యం పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలని. ఆ బాధ్యత నాది. నెరవేర్చాలి కదా ప్లేడర్ మావయ్య గారు. పైగా నానికి వెంటనే ఆపరేషన్ చేయించాలి, స్కూలుకు తీసుకెళ్ళాలి, ఉన్నతంగా తీర్చిదిద్దాలి. తప్పదు కదా ప్లేడర్ మావయ్య గారు. మీకేం అభ్యంతరం లేదు కదా? మనస్సులో కల్మషం లేనప్పుడు అభ్యంతరం ఎందుకుంటుంది? అడ్డు చెప్పడానికి ఏముంటుంది? చాలా బాగా అర్థం చేసుకున్నారు ప్లేడర్ మావయ్య గారు. ఇప్పుడు భాగ్యలక్ష్మి, జాహ్నవి, నాని నాతోనే వచ్చేస్తున్నారు కాబట్టి అదే పిల్లల పేరున మావయ్య గారు రాసిన ఆస్తి పత్రాలు, నగ, నట్రా, డబ్బు అది ఇచ్చేస్తే అంటే ప్లేడర్ మావయ్య గారు, భాగ్యలక్ష్మికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి కదా. పైగా 4 రోజుల్లో నానికి ఆపరేషన్ చేయించాలి. చాలా ఖర్చులుంటాయి కదా. భాగ్యలక్ష్మికి పెళ్ళైతే కాని ఆస్తి ఏది భాగ్యలక్ష్మి చేతిలోకి రాదు. పెళ్ళయ్యాక తనకి తన భర్తకి చెందాలని వీలునామాలో ఉంది. ఆస్తికి సంబంధించి పత్రాలు ఏవీ ఎవరికీ ఇవ్వడం సాధ్యం కాదమ్మా. పోనీ డబ్బు, నగలు అవి వయసులో ఉన్న ఆడపిల్ల కదా, అలంకరించుకుంటుంది. నాని ఆపరేషన్కి అయ్యే ఖర్చు సమయానికి పంపిస్తాను. వాళ్ళని పోషించడానికి అయ్యే ఖర్చు మీకిస్తాను. అంతేకాని నగలివ్వడానికి కుదరదమ్మా. అవి కూడా ఆస్తిలో భాగమే కదా. అవిచ్చే హక్కు నాకు లేదు. ఎవ్వకు, అడుక్కు తిను దరిద్రుడా. అలాగే ప్లేడర్ మావయ్య గారు, మీకు నచ్చినట్టే చెయ్యండి. వాళ్ళ పోషణకయ్యే డబ్బు మాత్రమే ఇవ్వండి. వస్తాను. మంచిది. ఎందుకిలా జరిగినదో, కల చెదిరి కరిగినదో, నిసి తొలగినా వ్యధలే రగిలేనా, రోదనలే మిగిలేనా, చింత వీడేనా, ముగిసిన ఎందుకు తాతయ్య మాట తప్పావు? చివరి క్షణం దాకా నా చెయ్యి పట్టుకునుంటానంటే నా జీవితాంతం నా పక్కనే ఉంటావనుకున్నాను. కానీ నీ ప్రాణాన్నైనా నన్ను ఇలా మధ్యలోనే వదిలేస్తావనుకోలేదు. ఆదరించే అమ్మ లేకపోయినా, ఆకున చేర్చుకునే నాన్న లేకపోయినా, ఆ ఇద్దరు లేని లోటు ఏనాడు నాకు కనిపించనివ్వలేదు. నువ్వొక్కడివే నాకు 100 మంది బలమై నడిపించావు తాతయ్య. ఆకలన్నది తెలియనివ్వని అమ్మవయ్యావు. నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు.
నా ధైర్యం, నా స్థైర్యం అన్ని నువ్వే అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు లేవంటేనే అంత చీకటైపోయినట్టు అనిపిస్తుంది తాతయ్య. అమ్మ భాగ్యం, తాతయ్య, నా భాగ్యం కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేనురా. నేను మాట తప్పలేదు భాగ్యం. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు. భౌతికంగా నేను లేనేమో కానీ బంధమై నీ ఊపిరిని అల్లుకునే ఉన్నాను. జ్ఞాపకమై నీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాను. భాగ్యం, నేను నీ బలం అనుకుంటున్నావా? కాదు. ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడాలనుకునే నీ గుణమే నీ బలం. బంధంలోనే నీ భవిష్యత్తు చూస్తున్నావు చూడు, అదే నీ ధైర్యం. నీ తమ్ముడు చెల్లి భవిష్యత్తు గురించి నాకే భయం లేదమ్మా. ఎందుకంటే నువ్వున్నావు కదా వాళ్ళని చూసుకోవడానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.